జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేసిన ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపేట లాంటిదని అన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను నిలిపివేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ నిజం చివరికి విజయం సాధిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాళేశ్వరంపై అన్ని పచ్చి అబద్ధాలతో ఎన్నో కమిషన్లు వేసి ఘోష్ కమిషన్లు వేసి నిరాధారితమైన ఆరోపణలు చేసి కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ గుంగిపోయింది, కొట్టుకపోయింది అని ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేసి ప్రగల్భాలు పలికిన అన్ని పార్టీలు దాన్ని దుష్ప్రచారం చేశాయి. మాజీ సర్పంచ్ మైపాల్ గారు, అలాగే టింకు, మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున చెల్ల లక్ష్మణ్ గ్రామశాఖ అధ్యక్షుడు, అలాగే ఇంకెవరు పేరున్న మర్చిపోయినా కూడా దయచేసి అన్యాయ భావించద్దు. మా నాయకులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు సంబరాలు చేసుకోవడానికి కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా, హరీష్ రావు గారు కూడా కడిగిన ముత్యంలా కాళేశ్వరంలో కుంభకోణం లేదు, 1000 కోట్లు లేదు, అది హైకోర్టు సంచలనం తీర్పిచ్చింది. దానికి మేము ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తూ మీ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన సర్పంచుల ఫోరం